గాయ్స్ బిర్యానీ ఎలా ఉంది? హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. ఈరోజు లంచ్కి మేము చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. ఈ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా కావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ బిర్యానీ కోసం మేము బాస్మతి రైస్, చికెన్, కర్డ్, బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, మసాలా పౌడర్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాం. కర్డ్ వేసేసి పసుపు, చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిస్ అయింది. స్పైసెస్ అన్నీ యాడ్ చేసి గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ ఉంది, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఆ మసాలా పౌడర్ని 2 స్పూన్స్ యాడ్ చేసేసాం. అన్నీ యాడ్ చేశాక చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టుకోవాలి. బాస్మతి రైస్ 90% కుక్ చేయడానికి మనం వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాం. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఇలా మెయిన్గా యాడ్ చేసుకోవాలి. విడివిడిగా రావాలంటే మనం ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఈ పాత్ర తీసుకున్నాం. ఎప్పుడు బిర్యానీ చేసినా మేము ఇందులోనే చేస్తాం. ఫస్ట్ అయితే ఇది పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. బిర్యానీ కోసం ఆనియన్స్ చిన్నగా కాకుండా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. అండ్ మన మిర్చి కూడా మన స్పైస్కి తగ్గట్టు తీసుకోవాలి. మేము 10 to 15 తీసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఆనియన్స్, కట్ చేసుకున్న మిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఈ టిప్ అందరికీ తెలుసు కదా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాం. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ చికెన్ యాడ్ చేసేస్తాము. బాస్మతి రైస్ని 1/2 అవర్ వాటర్లో సోక్ చేసుకున్నాం మేమైతే. అలా చేస్తే త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా మనం లిడ్ కవర్ చేసేయాలి. 10 to 15 minutes చికెన్ బాగా కుక్ అవ్వాలి. రైస్ అయితే 70% కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని వార్చేసుకుంటాము. సో వార్చిన తర్వాత ఇది ప్రిపేర్ అయ్యాక లేయర్గా వేసుకుంటాము. చికెన్ అయితే కుక్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ కుక్ అయిన రైస్ని మనం లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ మీద వేసి ఇంకా మిక్స్ అయితే చేయకూడదండి, ఎందుకంటే ముద్ద అయిపోతుంది. రైస్ ఒక లేయర్ వేసిన తర్వాత మనం లైట్గా బిర్యానీ మసాలా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా లేయర్ మీద మనం వేసుకుంటాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పైన ఇంకొక లేయర్, అలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ మనము కుక్ చేసుకోవాలి. అప్పుడే దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ అంతా లేయర్గా వేసిన తర్వాత ఫైనల్గా మనం గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది టెక్స్చర్. అయ్యాక టిష్యూస్తో ఇలా క్లోజ్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి దమ్ అవ్వాలి కదా, కొంచెం బాగా క్లోజ్డ్గా ఉంటుందని టిష్యూస్తో కవర్ చేసాం. మనకి దమ్ మంచిగా అవ్వాలంటే అది బయటికి పోకూడదు కదా స్టీము. సో ఈ గోధుమ పిండితో చపాతీకి ప్రిపేర్ చేసినట్టు చేసి ఆ లిడ్ చుట్టూ కవర్ చేయాలి. ప్రిపేర్ చేసుకున్న చపాతీ ముద్దని ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి కడాయి అంతా. ఇలా తర్వాత లిడ్ క్లోజ్ చేసేసేయాలి. మనం పైన వెయిట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టినా కూడా మంచిగా దమ్ అవుతుంది. ఇప్పుడు చేసుకున్నాక మనకి దమ్ బిర్యానీకి ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో వెయిట్ చేసేద్దాం. 20 minutes అయితే అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 1/2 అవర్ వరకు ఇది ఓపెన్ అయితే చేయొద్దు. 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. 1/2 అవర్ అయింది. ఇంకా బిర్యానీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చిందో. ఓపెన్ చేసి చూడగానే చాలా మంచిగా కుక్ అయిందని అర్థమైంది. కిందంతా మసాలా ఉంటుంది కాబట్టి మనం ఇలా సైడ్ నుంచి తీసి మిక్స్ చేసుకుంటే పీసెస్ కూడా బ్రేక్ అవ్వవు. చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇంకా మేము టేస్ట్ చేసేయడానికి అయితే రెడీగా ఉన్నాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా మా స్టైల్లో ఇలా దమ్ బిర్యానీ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేసాం. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాయ్స్ బిర్యానీ ఎలా ఉంది?